ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బ్లౌజ్ లైనింగ్ ఎలా ఇస్తున్నాను. ఈ అమ్మాయి నాకైతే కస్టమర్ బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి. కస్టమర్ బ్లౌజ్ ఇది. తను మాత్రం ఇలా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుందంటే మీషోలో ఆర్డర్ చేస్తుందండి. తన సైజ్ వచ్చేసి నేను స్టిచ్ చేయాలి. ఇదిగోండి, ఇది లైనింగ్ పీస్. నేనైతే ఇది ఫస్ట్ ఇలా కట్ చేశాను. దీన్ని ఇలా పైనంగా పెట్టాలరా. నా ఛానల్ కొత్తగా చూసేవారైతే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారా. ఇంకొంతమందికి ఈ వీడియో అయితే ఉంటుంది. ఇలా వేసి ఇప్పుడు మనం దీని సైడ్ నుంచి ఇలా ఇప్పుడు ఎక్కడైతే ఉందో దేన్ని అడ్జస్ట్మెంట్ లెక్క ఇట్లా చేసుకుంటూ ఇట్లా రౌండ్ ఆఫ్గా స్టిచ్ చేసుకోవాలరా. చూపిస్తాను. ఇంకో బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫస్ట్ ఇలా చూసుకోవాలి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి చూడండి ఇప్పుడు ఇలా వేసుకొని దీన్ని ఇలా కట్ చేసేసేయండి. ఇది కస్టమర్ బ్లౌజ్ అండి. ఇదిగోండి, ఇది మధ్యలో పాటు ఇలా తీసేసి వీటికి చుట్టూరా ఇలా పెట్టేసేయండి. ఇది బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందిరా. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇలా క్లాత్తో లేకపోతే ఇంకొద్దిగా నీట్గా రావాలంటే క్యాన్వాస్ ఉంటుంది. నా వీడియోస్ అయితే ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. క్యాన్వాస్ పెట్టి క్యాన్వాస్ తోటి అయితే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా అయినా సరే నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు లోపలికి ఇలా చేసేయండి. ఇలా ఇలా లోపలికి అనేసి ఇప్పుడు పైన అంగే కుట్టు వేసుకుందాం. కటింగ్ వీడియో అయితే పెట్టాను కదా, చూడండి. అలాగే వీలైతే ఒక చిన్న లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి రా, ఎంత పర్ఫెక్ట్ అంటే ఎంత పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం చుట్టూరా సైడ్స్ కూడా వేసుకుందాం. చూడండి, నేను చుట్టూరా సైడ్స్ వేస్తున్నాను. వేసాక వీడియో మళ్ళీ పెడతానండి. చూడండి, ఇలా పెట్టేసి చుట్టూరా ఇదిగోండి చుట్టూరా ఇలా స్టిచ్ చేయండి. చూడండి రా, నేనైతే ఇలా చుట్టూరా మాత్రం స్టిచ్ చేసుకొచ్చాను. ఇప్పుడు మీరు దీన్ని సైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎడ్జెస్ ఇవన్నీ కటింగ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా కట్ చేసి ఇప్పుడు వీటిని డాట్స్ వేస్తున్నాను. ఎందుకంటే నేను కచ్చిగా పెట్టుకున్నాను. ఈ కచ్చిగా కావాల్సి ఇటు డాట్స్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా డాట్స్ వేయాలి. లాంగ్ వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను ఆ ప్యాక్ చూపిస్తున్నాను అంతేను. ఇదిగోండి, ఇలా 2 డాట్స్ వేసినాక బ్యాక్ పట్టి అయితే వేస్తాను, చూపిస్తాను. ఇదిగోండి, ఇలా స్ట్రేట్ పీస్ అయితే తీసుకోండి. దీనిపైన ఇలా వేసి డాట్ కాడ ఇలా కూర్చోబెట్టాలి. అయితే నేను ఇట్లాగే కుట్టు వేసుకోవాలి. ఇటు మలిచి దీనిపైన ఇలా కుట్టు వేసి ఇటు మలిచి ఇలా కుట్టు వేసాక ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి మలిచేసాను. చూడండి, ఇలా లోపలికి మలిచేస్తే మనకు చేతి పని లెక్క నేర్చుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వేసాక చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఫ్రంట్ హ్యాండ్స్ ఉన్నాయి, పెడతాను. ఇదిగోండి, ఇవి హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే చేయాలి. ఇదిగోండి, ఇలా వేసి సేమ్ మనం ఎలా అయితే దాన్ని తిప్పి వేసామో దీన్ని కూడా అలానే అలానే. ఇదిగోండి, ఇలా కుట్టు వేసాక దీన్ని మనం ఇలా అని మళ్ళీ ఇంకో కుట్టు వేయాలి. ఇదిగోండి, ఇప్పుడు లోపలికి అనేసి ఇలా అనేసి నీట్గా ఇప్పుడు ఇంకొక దీనిపైన స్టిచ్ వేయాలి. వేస్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు వేసాను కదా, సేమ్ దీన్ని బట్టి మనం
వేసాను కదా చూడండి, దాన్ని బట్టి బ్యాక్ సైడ్ వేసాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి నేను అలాగే సేమ్ టు యాజ్ ఇంకోటి కూడా వేసానండి. ఇవి హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇదిగోండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కాడికి వెళ్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను. ఇదిగోండి ఇది సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే వేస్తామో అలానే ఇలా అనేసి అన్నిటికీ ఇలా కచ్చకలు పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇలా కుట్టుకుంటాను. ఇలానే ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇంకో పార్ట్ ఇది సేప్ పట్టి బ్యాక్ పార్ట్ ఇదిగోండి 2 హ్యాండ్స్ లైనింగ్ మీరు ఇదిగోండి ఫ్రంట్, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ 2 సైడ్స్ సేప్ పట్టి ఇదిగోండి ఇలా ఎదురెదురు సేప్ పట్టి. ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి.